సాధించడమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. పోలవరం ఏపీ ప్రజల జీవనాడి. ఈ ప్రాజెక్టు ఎప్పటిలోపు పూర్తవుతుంది అన్నది పక్కన పెడితే డయాఫ్రమ్ వాల్ ప్రధాన డ్యాం పరిస్థితిపై విదేశీ నిపుణుల బృందం ఏం చెప్పింది? కొత్త డయాఫ్రమ్ వాల్ అవసరమా? పాత డయాఫ్రమ్ వాల్కే మరమ్మతులు చేసుకునే అవకాశం ఉందా? షెడ్యూల్లోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుందా అనే అంశాలపై విదేశీ నిపుణుల బృందం ఇచ్చిన రిపోర్ట్లో ఏముందో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టులో కీలకమైనది పోలవరం ప్రాజెక్టులు. అయితే పోలవరం ప్రాజెక్టు సవాళ్లపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం కీలక సూచనలు చేసింది. వర్షాకాలం దాటగానే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు వీలుగా డిజైన్, నిర్మాణ అంశాలు చర్చించేందుకు వర్క్షాప్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు డిజైనర్, ప్రాజెక్టును పర్యవేక్షించే ఇంజనీర్ల బృందం, విదేశీ నిపుణుల బృందం ఉండాలని సూచించింది. డిజైన్ల రూపకల్పన, నిర్మాణ షెడ్యూల్ నిర్ణయించడం, అందుకు తగ్గ వనరులు ఏం కావాలో ఈ వర్క్షాప్లో ఒక స్పష్టతకు రావాలని అభిప్రాయపడింది. ప్రధాన డ్యాం ప్రాంతం పొడవునా సిపిజి నీటి మట్టానికి 8 మీటర్ల ఎత్తులో ఓ ప్లాట్ఫామ్ నిర్మించాలని, దాని నుంచి ఎప్పుడు నీటి మట్టం 8 మీటర్ల కన్నా దిగువన ఉండేలాగా పంపింగ్ ఏర్పాటు చేయాలని బృందం స్పష్టం చేసింది. ఈ ఏర్పాట్లు వచ్చే వానాకాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవాంతరాలు కలిగించని స్థితిలో ఉండేలాగా చూడాలని విదేశీ నిపుణుల బృందం సూచించింది. ప్రాజెక్టులో ప్రస్తుత సవాళ్లను అధ్యయనం చేసి సరైన మార్గనిర్దేశనం చేసేందుకు కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కలిసి విదేశీ నిపుణుల బృందాన్ని నియమించాయి. డ్యాంల భద్రత, నిర్మాణం, జియో టెక్నికల్ అంశాల్లో అనుభవం ఉన్న డేవిడ్ బి పాల్, రిచర్డ్ డోనెల్లీ, సీస్ హించ్ బెర్గర్ జూలై మొదటి వారంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వారు పంపిన సమగ్ర నివేదిక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అందింది. అందులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. డిజైన్ మార్పులతో కొత్త డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యాం నిర్మించాలని పేర్కొంది. ఎగువ, దిగువ కాపర్ డ్యాంల సిపేజీని పూర్తిగా నియంత్రించాలంటే ఎక్కువ ఖర్చవుతుంది కాబట్టి వాటి జోలికి పోకుండా ఆ కాపర్ డ్యాంలతోనే ముందుకు సాగుదామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టులో నాణ్యత, నియంత్రణ, పర్యవేక్షణకు ప్రభుత్వ పరంగా సరైన ఏర్పాట్లు లేవని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై త్వరలో ఒక వర్క్షాప్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఎగువ, దిగువ కాపర్ డ్యాంలను అలాగే కొనసాగించాలి. ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకునేందుకు వీలుగా అక్కడున్న సిపేజీ నీటిని ఎత్తిపోయాలి. ఈ సమయంలో సిపేజీని నియంత్రించేందుకు ఆ 2 డ్యాంల దిగువన భాగంలో 3 రకాల ఫిల్టర్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుత వర్షాకాలంలో ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న నీటిని ఎత్తిపోయటం ప్రారంభించాలి. గ్యాప్ 2 ప్రధాన డ్యాం ప్రాంతం పొడవునా సిపేజీ నీటి మట్టానికి 3 మీటర్ల ఎత్తులో ఒక ప్లాట్ఫామ్ నిర్మించాలి. దాని నుంచి ఎప్పుడు నీటి మట్టం 3 మీటర్ల కన్నా దిగువన ఉండేలాగా పంపింగ్ ఏర్పాటు చేయాలి. ఈ ఏర్పాట్లు వచ్చే వానాకాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవాంతరాలు కలిగించని స్థితిలో ఉండాలని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఎగువ, దిగువ కాపర్ డ్యాంలలో సిపేజీకి కారణాలు తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షా ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటివరకు గుర్తించిన అంశాల ప్రకారం ఈ కట్టడాలకు ప్రమాదమేమీ లేదని తెలిపింది. మొత్తంగా పాత డయాఫ్రమ్ వాల్కు బదులు కొత్త డయాఫ్రమ్ వాల్ను నిర్మించుకోవచ్చని విదేశీ నిపుణుల బృందం పేర్కొంది. ప్రస్తుత డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో వినియోగించిన మెథడాలజీనే కొత్త డయాఫ్రమ్ నిర్మాణానికి ఉపయోగించాలని సూచించింది. షెడ్యూల్లోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా వనరులను సిద్ధం చేయాలని పేర్కొంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం అథారిటీతో చర్చించనున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు పైన తీసుకునే నిర్ణయంపై ఓ స్పష్టత రానుంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.